హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం వచ్చేసి స్నాక్స్ ఐటెమ్ చేసుకుందామండి. ఫిష్‌తో పకోడీ చేస్తున్నాను. అది ఎలా చేయాలో ఏం చేయాలో చూసేద్దామండి. సరేనా అండి? దానికోసం ముందుగా నీట్‌గా ఫిష్ తీసుకుని దాన్ని ముందే నీట్‌గా చిన్న చిన్న పీసుల్లాగా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న పీసుల్లోంచి ముళ్ళుని సెపరేట్ చేసేయాలండి. చిన్న చిన్న పీసులా చేసుకుంటే మనకి ముళ్ళు వచ్చేస్తుందండి. సెపరేట్ చేసేసుకోవాలండి. ఇలా ఒకటే సైజులో కట్ చేసుకోవాలండి ఫిష్ ముక్కల్ని. కట్ చేసుకున్నాక మనకి ముళ్ళు వెంటనే వచ్చేస్తాయండి. లాగేస్తే వచ్చేస్తాయి. చాలా సులువుగానే వచ్చేస్తాయి ముళ్ళులు. ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం దంచుకుని వేసుకోవాలండి ఫ్రెష్గా, అప్పుడే బాగుంటుంది. పచ్చిమిరపకాయల పేస్ట్ కూడా వేసుకోవాలండి. నేనైతే 2 పచ్చిమిరపకాయలకు తీసుకుని కొంచెం పుదీనా కొత్తిమీర కూడా వేసి దంచి పేస్ట్ తీసుకున్నాను. అల్లం వెల్లుల్లిపాయ కూడా వేరేగా సెపరేట్గా అది కూడా పేస్ట్ తీసుకున్నాను. కొంచెం గరం మసాలా కూడా వేస్తున్నాను. సాల్ట్ కూడా వేసాను. అయితే మనకి చేపలు తినడానికి కర్రీ అయితే చాలామంది ఇష్టపడరు చాలా వరకు కానండి. స్మెల్ అయ్యి వస్తుందని అలా ఇలా అని. కానీ ఇలా పకోడీ చేస్తే మనకి చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. ఇది ఏ చేప అయినా చేసుకోవచ్చండి నీట్గా. అంటే కొంచెం చిన్న చిన్న చేపలు అయితే చేయడానికి కాదు, కొంచెం పెద్ద చేప తీసుకుని చేసుకోవాలండి. సముద్రం చేప అయితే చాలా బాగుంటుందండి. దాంట్లో ముళ్ళలు అయితే తక్కువ ఉంటాయి కదండి. సముద్రం చేప నేనైతే ఇప్పుడు వచ్చేసి సముద్రపు చేప తీసుకున్నానండి. దాని పేరు ఏంటో చెప్తానండి, గుర్తులేదు. అది తోక దగ్గర సన్నంగా ఉంటుందండి ఆ చేప. ఆ చేపలు తీసుకున్నానండి. అవైతే నీట్గా మనకి బయట కోపించానండి నేను. నీట్గా ఇలా కట్ చేసి ఇచ్చారు నాకు, చిన్న చిన్న పీసులా కావాలంటే. ఇప్పుడైతే నేను అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిరపకాయ పేస్టు అన్నీ బాగా పట్టించాలండి ఫిష్ ముక్కలకి. పట్టించి అలా 1 అవర్ పాటు ఉంచేసేయాలండి. అప్పుడైతే ముక్కలకి మొత్తం ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసాం కదండి. అన్నీ పట్టుకుని చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటుందండి. దానికోసం ముందుగా మనం ఇప్పుడు బాండి పెట్టుకుందాం. అయితే మనం ఈ చేప ముక్కల్ని మ్యాగ్నేట్ చేసుకున్నాం కదండి, అయిపోయినాయి కదా. బాగా కలుపుతూ ఉండాలండి. దీంట్లోని కొంచెం 1 అవర్ అయ్యాక కొంచెం కరివేపాకు తీసుకుని వేసుకోవాలండి. దీంట్లోని మనం కొంచెం శనగపిండి వేసుకోవాలండి. 2 స్పూన్లు శనగపిండి వేసుకోవాలి. 1 స్పూన్ ఏమో కార్న్ఫ్లవర్ వేసుకోవాలండి. వేసుకుని కరివేపాకు ఇవన్నీ వేసుకున్నాం కదండి, మొత్తం కలిపేసుకోవాలండి. మనం పకోడీకి ఎలా కలుపుకుంటామో అలాగే మొత్తం కలుపుకోవాలండి. అయితే ముళ్ళులు తీయటం మాత్రం మర్చిపోకండి. ముక్కలు కట్ చేసినప్పుడే ముళ్ళులు లాగేస్తే వచ్చేస్తాయి. ఇంకా ఎక్కడైనా చిన్న చిన్న ముళ్ళు ఉన్నా ఏం కాదు, వచ్చేస్తుందండి. అది ఏగిపోతుంది కదా, ఏం కాదు. ఇప్పుడు ఆ శనగపిండి, కార్న్ఫ్లవరు, కరివేపాకు అన్నీ వేసాం కదండి. బాగా కలుపుకోవాలండి. మనకు కొంచెం అన్నీ వాటర్ వేసుకొని కలుపుకోవాలండి. లేకపోతే ఒక గుడ్డు కొట్టి వేసుకున్నా బాగుంటుంది, కానీ నేను గుడ్డు అయితే వేయట్లేదండి. గుడ్డు వేయటం వల్ల తొందరగా ఎగిపోద్ది, లోపలంతా కొంచెం తొందరగా వేగదండి. అందుకోసం నేనైతే ఎగ్ వేయట్లేదు, ఇలాగే చేస్తున్నాను. ఈ లోపల బాండీ పెట్టుకున్నాం కదండి, మనకి నూనె కూడా ఫ్రై అవుతుంది. ఇప్పుడు ఆ నూనెలో ఇవి వేసుకుందామండి. ఈ ఫిష్ ముక్కల్ని పకోడీలా కలిపేసుకున్నాం కదా ఈ మిశ్రమం అంతా, దాన్ని ఒక్కొక్క ముక్క ఆయిల్లో వేసుకుందాం. అయితే మనం ఇలా వేసుకున్నాం కదండి, సిమ్లో పెట్టే ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఆయిల్లో పెట్టేస్తే మొత్తం పైన అంతా మాడిపోద్ది కానీ లోపలంతా మనకి ఉడకదండి. అందుకోసం సిమ్లో పెట్టే ఫ్రై చేసుకోవాలి. మనకి చేప అనేది తొందరగానే ఉడకపోద్దండి. చికెన్కి మటన్కి లేట్ అవుతుంది, కానీ చేపలు అయితే తొందరగానే ఫ్రై అయిపోవటం కానీ ఉడకడం కానీ ఏదైనా తొందరగా అయిపోయిద్దండి. మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. ఇప్పుడు మనకి ఎంతో క్రిస్పీ అయినా ఇవి తయారైపోతున్నాయండి. ఇప్పుడు చూడండి ఫ్రై అయిపోతున్నాయి కదండి, ఇవి ఇలాగే ఫ్రై చేసుకోవాలి. మళ్ళీ ఇంకొక వాయి కూడా వేసుకుని అవి కూడా ఫ్రై చేసుకోవాలండి. అయితే మనం ఏ సాంబార్ అయినా పెట్టుకుని అప్పుడు ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. సాంబార్లోకి కానీ, రసం, టమాటా రసంలోకి కానీ చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి. మనకి ఫిష్ పకోడీ అయితే రెడీ అయిపోయింది కదండి. ఆనియన్స్ వేసుకుని ఒక నిమ్మకాయ పిండుకుని ఉట్టిగా ఇలా టీ టైంలో తిన్నా చాలా 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 బాగుంటాయండి.
చేయండి. అది క్లిక్ చేసిన వెంటనే మీకు బెల్ ఐకాన్ అనేది వస్తుంది. అది క్లిక్ చేయండి. తర్వాత ఆల్ అనే